హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీ వండర్స్. రోజు నేను జిమ్మీ వీడియోస్ పెడుతూ ఉన్నానండి. మీరు చాలామంది చూస్తూ ఉన్నారు. అలాగే ఈ 2 పప్పీస్ ఎక్కడివి అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అయితే నేను బయటికి వెళ్ళానండి. సెంటర్‌కి వెళ్ళాను పనుండి. వెళ్తే అక్కడ ఒక డాగు చనిపోయి ఉందనమాట. దాని దగ్గర ఈ 2 పిల్లలు ఉన్నాయి. వీళ్ళమ్మ చనిపోయిందనమాట. ఇప్పుడు ఈ పప్పీస్ ఉన్నాయి కదండీ! ఈ పప్పీస్ వాళ్ళ అమ్మ చనిపోయింది. దాని దగ్గర ఈ 2 కూర్చొని ఏడుస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఏడుస్తూ ఉంటుంటే నేనేం చేశానంటే, ఇంకా బాధ అనిపించింది వీటిని చూడగానే. యాక్చువల్లీ నాకు డాగ్స్ అంటే బాగా ఇష్టమండి. నేను పెట్ లవర్‌ని. నాకు చాలా అంటే చాలా ఇష్టము. అయితే నేనింకా ఈ రెండిటిని తీసుకొనొచ్చాను. అయితే ఆ డాగ్‌ని వేరే కార్యక్రమం చేశాను అటువైపు తీసుకెళ్ళి. అది నేను వీడియో షూట్ చేయలేకపోయానండి. తర్వాత వేరే వాళ్ళ సహాయం తీసుకొని ఆ కార్యక్రమం జరిపించి, తర్వాత ఈ రెండిటిని తీసుకొని ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత ఇదిగోండి జిమ్మీ రియాక్షన్ ఎలా ఉంది అంటే, ఏమన్నా అంటదేమో ఈ రెండిటిని అనుకున్నాను నేను. కానీ అసలు ఏమీ అనలేదండి. వీటి మీద ఎగబడటం కానీ, కోపగించుకోవడం కానీ, చిరాకు పడటం అలా ఏం చేయలేదు. వీటితో మంచిగా ఆడుకుందండి. మంచిగా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. ఈ 2 ఈ 2 కూడా మేల్ పప్పీసేనండి. జిమ్మీ కూడా మేల్ పప్పీనే. ఈ 2 కూడా మేల్ పప్పీసే. అయితే కాకపోతే ఇవేంటంటే నాటీ అండి. నాటు కుక్క పిల్లలు. బయట తిరిగేవి అంటే ఇక అర్థమయ్యే ఉంటుంది కదా మీకు. తెలిసే ఉంటుంది. అవి ఏదైనప్పటికీ జాతివి కాకపోయినప్పటికీ కూడా నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టమండి. ఆల్రెడీ జిమ్మీ కంటే ముందు ఒక పప్పీ ఉండేది. అది చనిపోయిందండి. అది చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మేము కోలుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. అందుకని ఇంకా ఆ బాధ భరించలేక నేను జిమ్మీని కొన్నాననమాట వేరే వాళ్ళ దగ్గర. కొన్న తర్వాత ఇక జిమ్మీని మేము రోజు మంచిగా చూసుకుంటాము. మా ఫ్యామిలీ మెంబర్స్‌లో జిమ్మీ కూడా ఒకటి. అది జిమ్మీ ఏంటంటే నా కొడుకనమాట. అందుకే నేను అమ్మమ్మని పిలువు అనని చెప్తూ ఉంటాను వీడియోస్‌లో. డైలీ నా వీడియోస్ చూసే వాళ్ళకి జిమ్మీ నాకు ఏమవుద్ది అనేది మీకు అర్థమవుతది. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ 2 పప్పీస్ ఏంటి అంటే, ఈ 2 పప్పీస్ మంచిగా ఉన్నాయండి. అయితే అమ్మ ఏమంటున్నారంటే, ఎవరికైనా ఇచ్చేద్దాము మంచిగా పెంచుకునే వాళ్ళకి మంచిగా పెంచుకుంటారు కదా! అంటే పెట్ లవర్స్ ఉంటారు కదండీ! వాళ్ళకి ఎవరికైనా ఇద్దాము. మనం పెంచడం అంటే కష్టము అనని అంటున్నారు. అయితే సరేనమ్మా చూద్దాంలే. ప్రస్తుతానికైతే అవి 1 మంత్ కూడా వీటికి అవ్వలేదనుకుంటండి నాకు తెలిసి. ఇవి పుట్టి 1 మంత్ కూడా అవ్వుండవు నాకు తెలిసి. చాలా ఫీడింగ్ పప్పీసే ఇవి. అనేసి ఆలోచిస్తున్నాను. చూడాలండి ఏమవుతదో. కానీ చాలా క్యూట్‌గా ఉన్నాయండి. 2 మేల్ పప్పీసే. చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా! ఒకటేమో ప్యూర్ బ్లాక్ అండి. ఒకదాని మీదేమో బ్లాక్ అండ్ వైట్ చారలొచ్చినియనమాట. చూడండి ఎలా ఆడుకుంటూ ఉన్నాయో. అసలు జిమ్మీ అయితే ఇంకా వాటితో ఫుల్లుగా అటు ఇటు తిరుగుతా ఉంది. ఏమన్నా అంటదేమో, వాటినేమన్నా చేస్తదేమో అని నేను చాలా అంటే చాలా భయపడ్డాను. అసలు అటువంటిదైతే ఏం లేదండి. అదిగోండి చూడండి ఎలా చూస్తుందో వాటిని. చక్కగా 3 అయితే మంచిగా ఉంటున్నాయండి. జిమ్మీ అయితే ఏమనడం లేదు వాటిని. మంచిగా ఆడుకుంటున్నాయి. నేను వాటిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆ 2 అన్నదమ్ములండి. ఆ పప్పీస్ 2 అన్నదమ్ములు. అన్న, తమ్ముడు అనుకుంటా. ఆ 2 అసలు భలే ఉంటున్నాయి. భలే ఆడుకుంటున్నాయి.
నేను ఇక్కడ ఇటు నిలబడి వీడియో తీస్తున్నానని ఆ చిన్న పప్పి నా కాళ్ళల్లోకి వస్తుంది. అందుకని తీసి అవతలకేస్తున్నాను. అదిగోండి ఇంకో బ్లాక్ పప్పి చూడండి. పూలకుండీ దగ్గర పడుకొని ఎలా చేస్తుందో అక్కడ. కానీ చూడటానికి మాత్రం చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నాయండి. ఎంత అంటే అంత మంచిగున్నాయి. నేను ఒక విషయం అయితే చెప్పగలనండి. ఎందుకంటే నేను లక్కీని పెంచినప్పుడు ఫస్ట్ నేను లక్కీ అని ఒక డాగ్‌ని పెంచానండి. అది బ్రీడ్ అయితే కాదు. నార్మల్ డాగే. అది వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చారు మాకు. అది చిన్న పప్పీ అప్పుడే 1 మంత్ పప్పీ అప్పుడే మేము పెంచుకున్నామన్నమాట. అది 7 ఇయర్స్ బ్రతికిందండి. తర్వాత హెల్తీగానే ఉంది. అది సడన్‌గా అసలు హెల్త్ కూడా బాగుంది. అసలు ఏం కాలేదు దానికి. హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఏం రాలేదు. అసలు అది అలా పడుకున్నట్టే చనిపోయిందండి. అసలు అలా ఎలా అయిందో కూడా మాకు అర్థం కాలేదు. అయితే నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే బ్రీడ్ డాగ్స్ కంటే మామూలుగా నార్మల్ డాగ్స్ ఉంటాయి కదండీ! నాటు కుక్కలు అంటారు కదా! అవే మనం పెంచుకోవడానికి 100% నేనైతే రికమెండ్ చేస్తానండి. ఎందుకు అంటే బ్రీడ్ డాగ్స్‌కి ఏంటంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు దానికి మెడిసిన్ గానీ, ఇంజెక్షన్ గానీ ఏదైనా మనం ఏసినప్పుడు అది క్యూర్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ టైమ్. చాలా టైం తీసుకుంటదండి. అదే మామూలు నాటు కుక్కలు అయితే వాటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటదండి. మంచిగా త్వరగా నయమైపోద్ది. కాబట్టి నేను ఈ విషయం అయితే నేను సజెస్ట్ చేస్తానండి. ఎవరైనా డాగ్స్‌ని పెంచుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాటు కుక్క పిల్లల్ని పెంచుకోండి. వాటికి ట్రైన్ చేయండి. నాటు కుక్క పిల్లలు ఎలా అంటే ఆ డాగ్స్ కొంచెం పొగరు ఎక్కువ ఉంటదండి. కానీ మనం ట్రైన్ చేయాలి. ఏదైనా సరే డాగ్‌ని పెంచుతున్నామంటే పెంచుతున్నాం కాదండి. 100% దాన్ని మనం ట్రైన్ చేయాలి. ఖచ్చితంగా ట్రైన్ చేస్తేనే అది మన మాట వినేలా ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో మనకు పిల్లలు ఎలాగో డాగ్స్ కూడా అలాగేనండి. కానీ పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళు పేరెంట్స్‌ని చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలా కాదండి. డాగ్స్ ఎంత విశ్వాసంగా ఉంటాయో తెలుసు కదా! మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టమండి. ఎన్ని డాగ్స్ ఉన్నా అసలిక నా ఆనందాన్ని నేనింకా చెప్పలేను. అవి అందుకనేనండి ఈ 2 నాకు కనపడగానే ఫస్ట్ అయితే నాకు చాలా బాధ అనిపించింది. వీళ్ళమ్మని చనిపోయినప్పుడు చూశాను కదా! ఈ 2 అలా రోడ్డు మీద ఏడుస్తుంటే నాకు చాలా అంటే చాలా ఏడ్చేశాను నేను గూడా. కానీ ఈ 2 నా చేతికి ఎందుకొచ్చినాయో దేవుడు నాకెందుకు ఇచ్చాడో అనుకున్నాను నేను. మా అమ్మగారు ఏమంటున్నారంటే ఎవరికైనా మంచిగా పెంచుకునే వాళ్ళకి ఇద్దాము అంటున్నారు. ఆహ్, చూస్తానండి. మంచిగా పెంచుకునే వాళ్ళు ఒకవేళ నా ఫ్రెండ్ సర్కిల్‌లో గానీ ఎవరైనా ఉంటే వాళ్ళకిస్తాను. అది మంచిగా పెంచుకునే వాళ్ళు అంటే లవ్, కేరింగ్ ఎక్కువ చూపించే వాళ్ళకి మాత్రమే ఇస్తానండి. మామూలు వాళ్ళకి ఇవ్వను నేను. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్‌లో మన పిల్లలతో పాటు పెంచుకునే విధంగా ఉండాలి. అవి మన పిల్లలతో పాటేనండి. ఆ రెండిటిని చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. కానీ చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నాయండి పిల్లలు. చాలా అంటే చాలా బాగున్నాయండి. అలాగే జిమ్మీ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉన్నానండి. జిమ్మీ వీడియోస్ కూడా చూడండి. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తది. మీకు మైండ్ రిలీఫ్ బాగుంటది. జిమ్మీ ట్రైనింగ్ కానీ జిమ్మీకి ప్రెజెంట్ 1.5 ఇయర్ అండి. సెప్టెంబర్ 11th జిమ్మీ బర్త్డే. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి. జిమ్మీ హెల్త్ పరంగా అయితే బాగుందండి.
జిమ్మి ఆ రెండు ఆడుకుంటుంటే ఆ పక్కన కూర్చొని చూస్తూ ఉందండి. ఈ రెండు చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. కానీ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయండి. నాకైతే బాగా నచ్చేసింది. ఎవరికైనా అడాప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళని నేను ఎంక్వైరీ చేసిన తర్వాతే వాళ్ళకి ఇస్తానండి అడాప్ట్కి. ఎందుకంటే వాళ్ళు మంచిగా చూసుకునే వాళ్ళు అయి ఉండాలి పప్పీస్ని. ఎవరికి పడితే వాళ్ళకైతే ఇవ్వనండి నేను. వాళ్ళు మంచిగా చూసుకోవాలి పప్పీస్ని. మంచిగా చూసుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తానండి పప్పీస్. జిమ్మీ అయితే ఆ రెండింటిని తీసుకొచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. వాడితో మంచిగా తిరుగుతుంది అటు ఇటు ఆడుకుంటుంది వాడితో. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను వాటిని ఏమన్నా అంటదేమో కరిసిద్దేమో అని. కానీ అలా ఏం లేదండి, చక్కగా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి మూడు కూడా. చాలా మంచిగా ఆడుకుంటున్నాయి. అలాగే నా వీడియోస్ మీరు చూస్తున్నారండి. చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఒకవేళ మీరు కూడా పెట్ లవర్స్ అయి ఉంటే నాకు క్రింద కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి.